వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. టుడే వచ్చి వ్లాగ్ స్టార్టెడ్. నేనైతే ఇప్పుడు వచ్చి పనులు చేసుకుంటూ మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. మీరందరూ అయితే నన్ను సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేనైతే కొత్తగా ఛానల్ చేస్తున్నాను. మీరు వీడియోస్ అన్ని చూసినాక నచ్చితేనే లైక్ చేయండి. ఇక్కడైతే పైనాపిల్ తెచ్చి చూపిస్తున్నాను. పైనాపిల్ కట్ పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు కదా, పైనాపిల్ కట్ చేసేసి వాళ్ళకి జ్యూస్ చేద్దామనేసి పైనాపిల్ అయితే కట్ చేస్తున్నాను. అదే మీకు చెప్పుకుంటూ చేస్తున్నాను. కాకపోతే పిల్లలు వెనకాల చూడండి బ్యాక్గ్రౌండ్లో కనపడుతుంది, టీవీ చూస్తున్నారు. ఆ టీవీ సౌండ్ ఎంత తక్కువ పెట్టమన్నా పెట్టట్లేరు. అందువలన నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. గిన్నె అనేది కింద పడింది, అందుకే సౌండ్ వస్తుందని చెప్తున్నాను. కట్ చేశాను. బాగా పండిందండి, బాగా పండింది. ఫ్రిడ్జ్లో పెట్టాను, ఇంకా బాగా పండిపోయింది. అదే చేస్తున్నానని చూపిస్తున్నాను. ఇవాళ అయితే వీడియో అయితే కొత్తగా అయితే చేశాను. మీకు నచ్చితే ఇలానే చేయాలా వద్దా అనేది కూడా కామెంట్ పెట్టండి. ఈ కొత్తదనం అయితే మీకు నచ్చితే అలా చెప్పండి, లేకపోతే లేదు. ఓకేనా? ఇంకో కట్ చేస్తూ ఉన్నాను. చూడండి టీవీ అయితే క్లియర్గా పడుతుంది ఇక్కడ నుంచి అయితే, ఇంట్లో కిచెన్ దగ్గర నుండి కట్ చేస్తూ ఉన్నాను. నేనే వీడియో తీసుకుంటూ నేనే పనులు చేసుకోవాలి. ఒక సైడ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది, నేను చూసుకోలేదు. చాలా రోజులు 1 వీక్ అవుతుందండి, ఫ్రిడ్జ్లోనే పెట్టేశాను. మా సార్ తెచ్చాక కంటిన్యూస్గా 3 times 4 times చేశాను జ్యూస్ చేశాను. బాగా దగ్గులేసింది పిల్లలకి అని స్టాప్ చేశాను. చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇక 1 week ఎక్కువ ఉండిపోయినాయిగా, బాగా పండిపోయి ఉన్నాయి, ఆల్రెడీ ఖరాబ్ అయిపోయినాయండి. ఎందుకని చూడు బాగా పండినాయి. ఎందుకని ఇప్పుడు అసలే వర్షాకాలం, లేనిపోని రోగాలు వస్తాయని పాడైపోయింది నాన్న అంటే చూడండి అని ఎలా పెడుతుండో మూతి. ఖరాబ్ అయిందని చూపించాను. నువ్వే మొత్తం ఒక్కరోజు ఏమన్నా చేయలేదు, మాకు జ్యూస్ చేయలేదు అని అలిగి పక్కకి వెళ్ళాడు. అవన్నీ క్లీన్ చేద్దామనేసి తీసి పడేస్తున్నాను. డిసప్పాయింట్ అయ్యారు మా పిల్లలు, జ్యూస్ చేస్తుందేమోనని. అసలు అయితే జ్యూస్ను బిస్కెట్స్ పెట్టుకొని ఛాలెంజ్ చేయాలనుకున్నారు వాళ్ళు. దానికోసమని చేయి మమ్మీ అన్నారు. నేను చేద్దామనేసి వెళ్ళాను. ఇంకా మా అబ్బాయి మళ్ళీ వీడియో ఆఫ్ చేశాడు. ఇక్కడైతే పాప్కార్న్ అన్న వేయించుదాం, పిల్లలు పాపం జ్యూస్ చేయలేక డిసప్పాయింట్ అని వేయించుతూ ఉన్నాను. ఇక పాప్కార్న్ గింజలు ఇవి లాస్ట్ ఇయర్ ఉంటే ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మంచిగా ఆయిల్ పోసుకున్న ఒక గిన్నెలో అయితే మంచిగా వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కాకే వేసుకోవాలి, లేకపోతే చాలా టైం పట్టిద్ది. అదే మీకు చూపిస్తున్నాను. వీడియో మా పెద్ద బాబు తీస్తుండు, అదే స్టోరీ చెప్తున్నా. టీవీ అయితే వాళ్ళు అస్సలు ఆఫ్ చేయలేదండి, ఇంటి దగ్గరే ఉన్నారు కదా, టీవీ పెట్టుకునే ఉన్నారు. ఆ మూతది ఏంటంటే మూత పెట్టుకోవాలి వేయించేటప్పుడు, లేకపోతే మన ముఖం అయితే పేలిపోతుంది అని చెప్తున్నాను. కొద్దిగా అయితే గ్యాస్ ఎక్కువ పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇప్పుడు పాప్కార్న్ గింజలు అయితే దాంట్లో పోసుకుంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి పాప్కార్న్ గింజలు. మనం బయట కొనుక్కునే దానికంటే ఇట్లా మన పొలాల్లో పండిస్తారు కదా, అవి చేసుకుంటే బాగుంటుంది టేస్ట్. మాకైతే అమ్మ పంపిస్తుంది ప్రతి సంవత్సరం అన్నీ తీసుకొని. చెల్లెకి నాకైతే అమ్మ వాళ్ళే పంపిస్తారు, ఏదైనా అమ్మ వాళ్ళే పంపిస్తారు. మేము కొనుక్కునేది అయితే లేదండి. మాకైతే అలాంటి తల్లిదండ్రులు దొరకడం మా అదృష్టం. మీకు అందరికీ ఎలా ఉన్నానో నాకు తెలియదు, కానీ మా సంగతి అయితే నీకు చెప్తున్నాను. మా అమ్మనే కారం పసుపు ఉప్పు అనబోతున్నాను, సారీ అండి. కారం పసుపు చింతపండు అన్నీ పంపిస్తుంది. ఇలాంటి మొక్కజొన్న గింజలు గారెలు చేసుకోవడానికి పప్పు అలాంటివన్నీ అమ్మనే పంపిస్తుంది సంవత్సరానికి సరిపడా. మాకైతే అలాంటివి ఏం లేవు తీసుకోవాలని. ఇంకా ఇక్కడ వేగిపోతున్నాయి. సౌండ్ అయితే మస్తు వచ్చిందండి, కాకపోతే టీవీ సౌండ్ వస్తుందని మనకు కాపీరైట్ పడుతుందని అది తీసేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ప్రత్యేకంగా ఇది చూపించడం కోసం పెడుతున్నాను అదే చెప్తూనే అవుతున్నాను. వేగిపోయాక మొత్తం ఒక గిన్నెలో అయితే తీసేసుకొని, మా పెద్దోడు తినడండి, వాడికి ఇష్టం ఉండదు, మా చిన్న బాబుకి ఇష్టం. ఇంకా వేయించుకున్నా మొత్తం. ఒక్క బాబుకి, పెద్ద బాబు అయితే తినడు అనేసి చిన్న బాబు కోసం వేయించుకున్నా. కారం లైట్గా, మరీ ఎక్కువ వేస్తే పిల్లలు తినరు కదా. సాల్ట్,
చేసేస్తా. ఎట్లనే సాల్ట్ సరిపోయిందా అన్నయ్యకి తింటవా? కారంలో తక్కువ వేసిన మరి కారం అయితే ఘాటు ఉంటుందని ఇంకెక్కువేనా? నీ కారం అవుతుందని నేను తక్కువ వేసిన కదా. సాల్ట్ ఉంది కదా, కారం ఎక్కువ అవుతుందని నేను కొద్దిగా వేసుకొచ్చిండ్రా. బాగా తింటున్నావు అయితే. ఎక్కువ అయితే మరి నన్ను అనొద్దు, మరి కూడా ఎక్కువ వేయట్లే కానీ. సాల్ట్ సరిపోయిందా? ఇక చాలే డాడీ, మరీ ఎక్కువ కారం తిన్నా బాగుండదు. ఘాటుకి నాకే దగ్గు వస్తుంది, నీకైతే కారం అనిపించట్లేదా? నేను ట్రై చేస్తాను. బాగుంది. సరిపోయిందిరా యశు, సరిపోయింది చాలు. బాగా కారం అయితే పాప్కార్న్ లాగా ఉండదు, ఇది కారం తిన్నట్టే ఉంటుంది. బయట అయితే వర్షం వస్తుంది, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. కనపడుతుంది ఏమైనా చూపిస్తుంటే అసలు కనపడట్లేదు. మీకు వీడియోస్ అయితే ఎలా కావాలో నాకైతే కామెంట్ చేయండి. ఎలా వస్తున్నాయి వీడియోస్, అసలు మీకు ఎలా అనిపిస్తున్నాయి కూడా కామెంట్ చేయండి. చేస్తేనే కదా నాకు నేను మంచిగా చేస్తున్నానో లేదో అని తెలిసేది. ఇక బీరకాయలు కట్ చేసి కూర వండుదామనేసి ఇక్కడైతే పెట్టుకున్నాను. నేను వీడియోలు ఎలా తీస్తున్నానని చెప్తేనే కదా నాకైతే అర్థమయ్యేది. నేనైతే బాగానే తీస్తున్నాను కావచ్చు అని నేను తీస్తూ ఉంటాను. మీకు అందులో ప్రాబ్లం ఏమన్నా ఉందా? నేను తీసేటివే వ్లాగ్స్ అండి. పేరు కూడా మను కార్తిక వ్లాగ్స్. అందరు అనుకుంటారు వేరే కంటెంట్ చేయొచ్చు కదా అంటే, నాకు తెలిసిందే నేను చేయాలనుకుంటున్నాను. నాకు వేరే తెలియదు కాబట్టి నాకు తెలిసిందే నేను ఎడిటింగ్ చేసుకుంటూ మీకైతే చూపించాలనుకుంటున్నాను. నేను ఇంట్లో వంటలు నేను ఇంట్లో ఎలా ఉంటాను, ఎలా పనులు చేసుకుంటాను, నేను రోజు డైలీ రొటీన్గా ఏం చేస్తాను, రెగ్యులర్గా ఏం చేస్తాను, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాను, అవన్నీ చూపించడమే నా ఛానల్. అయితే నా ఛానల్ కంటెంట్ వచ్చేసి అది. ఇంకా దాంట్లో ఏమన్నా స్పెషల్ ఏమన్నా కావాలా, ఇంకెలా తీయాలా అనేది అయితే మీరు ఒకసారి నాకు కామెంట్ అయితే చేయండి. చూసే వాళ్ళందరూ అయితే ఒకసారి అయితే లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఏంటి యూజ్ అని అనుకోవచ్చు మీరైతే. మీకు తెలియచ్చు. తెలిసినా తెలియకపోతే నేను చెప్పడం అయితే నా బాధ్యత. లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మన వీడియోస్ ఒక 10 మందికి చేరేది ఇంకో 10 లైక్లు కొట్టారనుకో ఇంకో 10 మందికి చేరుతుందండి. అంతేనండి. మాకైతే లైక్ల వల్ల ఏమి రావు, పోయేది వచ్చేది ఏం లేదు. కాకపోతే ఇంకా కొంతమందికి అయితే మన యూట్యూబ్ వాళ్ళు ఇంకో కొద్ది మందికి ప్రమోట్ చేస్తారు మన వీడియోని. లైక్లు అక్కడికే వచ్చి ఉంటే మాత్రం ముందుకైతే పోదు మన వీడియో. వ్యూస్ వచ్చినా కానీ లైక్స్ రావు. ఇంకా కొంతమందికి అయితే చూపించలేదు. మనం తీసే బ్లాగ్స్ అయినా ఉపయోగం ఏముంటుంది అని అనుకోవచ్చు. ఉపయోగం ఉండకుండా కానీ అందరు రెగ్యులర్గా అందరు చేస్తూనే ఉన్నారు కదండి యూట్యూబ్లో అయితే. వాళ్ళ బ్లాగ్స్, వాళ్ళ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది వాళ్ళ గురించి వాళ్ళు నిరూపించడం కోసం యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నారు. ఇంట్లోనే ఉండి బయటికి వెళ్ళి పని చేయలేని వారు ఉంటారు కదా, ఇలా అయితే వాళ్ళ ఏమంటారు, వాళ్ళ పనితత్వం ఏంటో అయితే చూపించుకుంటారు. నాకు అది రియల్గా ఏమంటారో కూడా నాకు తెలియట్లేదు. వాళ్ళ పనితత్వం అయితే చూపించుకుంటారు. నేను కూడా నేనేంటి అని చూపించుకోవాలని అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. అదే మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు వీడియోస్ అయితే కంపల్సరిగా లైక్ చేసి మన ఛానల్ అయితే చూడండి. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఎమ్మటే స్కిప్ చేయకండి. కొద్దిగా వీడియో అయితే కంటిన్యూ చేయండి. కొద్దిగా చూసాక మీకు తెలుస్తుంది ఎట్లా ఏంటి అని తెలుస్తుంది కదా. వీడియో చూసినాకనే మన వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి చూస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, మంచి వీడియోలతో అయితే మీ ముందుకు రావాలని అనుకుంటున్నాను. నాకైతే ఎంకరేజ్ కావాలి, ఎందుకంటే వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి. చాలా అంటే చాలా తక్కువ. అయినా పర్లేదు, నేను కష్టపడాలి అనుకుంటున్నాను. కష్టపడతాను. యూట్యూబ్ అనేది చాలా
చిన్న ప్లాట్ఫామ్ అయితే నేను అనుకోను, అది పెద్ద ప్లాట్ఫామే. కాకపోతే మనలో ఉన్న టాలెంట్ ఏంది నిరూపించుకోవాలంటే మనం చేసే వాటిలలోనే టాలెంట్ అయితే వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అది ఎలా నిరూపించాలి అనేది నేనైతే వీడియోస్ చేసి నేను నిరూపించుకుంటాను. మీరందరైతే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే తెలిసిన వారందరూ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నారు, చూస్తూనే ఉన్నారు. ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు, నాకు దీంట్లో తెలుస్తుంది. లైక్ చేసేది చేయండి కూడా తెలుస్తుందండి. ప్లీజ్ అండి లైక్ చేసి అయితే చూడండి ప్లీజ్. ప్రతి ఒక్కరూ కామెంట్ అయితే చేయండి ఎలా ఉన్నాయి వీడియోస్ అని. నాకు దాని ద్వారా నా నా టాలెంట్ని ఇంకొద్దిగా ఇంక్రీజ్ చేసుకుంటాను. మీతో ఈ పనులన్నీ చేసుకుంటూ మాట్లాడాలి అనుకుంటాను. రొటీన్గా చెప్తూ వీడియో తీస్తాను. ఈరోజైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే పక్కన డిస్టర్బెన్స్ ఉందని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బీరకాయలు అయితే కట్ చేస్తున్నాను. బీరకాయలు కట్ చేస్తూ మీతో మాట్లాడాలనేసి వాయిస్ ఓవర్ ఎట్లాగో ఇస్తా కదా అని సైలెంట్గా కట్ చేస్తున్నాను. ఏదో మాట్లాడాను, సంథింగ్ గుర్తు రావట్లేదు. నేనైతే వేరే చెప్పాలనుకున్నాను, వేరేనే చెప్తున్నాను. మీరందరైతే నన్ను సపోర్ట్ చేయండి మన వీడియోస్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంట్లో ఎలా ఉండేది ఏంటి అనేది అయితే నేను చేస్తున్నాను. మీకు నెక్స్ట్ వీడియో ఏమొస్తుందంటే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉంది అని ఎలా తెలుసుకోవాలి, ఆ నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఎలా పోతుంది అనేది కూడా మీకైతే చెప్పాలి అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషనే మీకు చెప్పాలనుకుంటున్నాను. నేను చేశాను, అది మోస్ట్లీ సూపర్ వీడియోగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను అది సక్సెస్ అయింది, నాకైతే మోస్ట్లీ అయితే సక్సెస్ అయింది. సక్సెస్ అయ్యాక మీకు చెప్పాలి అనుకుంటాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుభవించాకనే మీకు చెప్పాలి. అందుకే నేను నా ఇంట్లో చికాకులు ఇబ్బందులు ఉంటే మాత్రం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడే ఇలా జరిగినప్పుడు నేనైతే దాన్ని తీసేసుకున్నాను. మీకు కూడా ఎలా అనేది చెప్తాను. నేను ఏదో ఎలా తీసానంటే భూత మంత్రాలు తంత్రాలు చేసి ఏం తీయలేదండి. నేను ఇంట్లో ఉన్నవాడితోని దేవుడి దగ్గర ఎలా తీసాను అనేది చెప్తున్నాను. నేనైతే రేపు మీ ముందుకైతే మంచి వీడియోతోనే వస్తాను అనుకుంటున్నాను. మీరందరూ అయితే సపోర్ట్ చేయండి. అదే విషయం గురించి చెప్తున్నాను. వీడియోలు తీసుకుంటూ పని చేసుకుంటూ వీడియో తీయాలంటే చాలా కష్టం అవుతుంది. అయినా పర్లేదు, నేనైతే కష్టపడాలనుకుంటున్నాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అండి యూట్యూబ్ అయితే. చాలామంది అనుకోవచ్చు ఎన్నిసార్లు పెడుతుంది, ఎన్నిసార్లు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంది, ఎన్నిసార్లు తీసేస్తుంది అని అనుకుంటున్నారు కూడా నాకు తెలిసి. నేనైతే ఎన్నేం పట్టించుకోను, ఎందుకంటే నేను సక్సెస్ వస్తుందని పెడుతున్నాను. కాకపోతే నాకు గట్టిగా ఎంకరేజ్ చేసేవాళ్ళు లేకైతే తీసేస్తున్నాను. కాకపోతే ఈసారి మంచి సపోర్ట్ తోటే ముందుకొచ్చాను. ఏమైనా ఎన్ని కష్టాలు వచ్చినా నేనైతే ఈ ఛానల్ని అయితే తీసేదే లేదు. కంటిన్యూస్గా వీడియోస్ అయితే తీస్తూనే ఉంటాను. వ్యూస్ వచ్చినా రాకపోయినా నేనైతే నా పని నేను చేసుకుంటూ వెళ్తాను. అంతా దేవుడి మీద అయితే భారం వేస్తాను. కర్రీ అయితే ఉడికిపోతుంది ఇప్పుడే. మీకు ఒకటైతే చెప్పాలనుకుంటున్నాను. ఫ్రిడ్జ్లో మనకి పైన డీప్ ఫ్రిడ్జ్ ఉంటుంది కదా, డీప్ ఫ్రిడ్జ్ మనకు మొత్తం గడ్డగట్టిపోయిందండి. నాకు మొత్తం గడ్డగట్టిపోయిందని మార్నింగ్ అయితే 3 డేస్కి ఒకసారి 4 డేస్కి ఒకసారి అయితే ఇలా చేసుకుంటాను. ఇగో ఆన్లోనే ఉంది, ఆన్లోనే ఉంచి నేను ఫ్రిడ్జ్ ఆఫ్ చేయకుండా ఆన్లోనే ఉంచి ఆ డీప్లో మొత్తం కరిగిచ్చేస్తాను. మంచం చూడండి, మంచం మొత్తం అయితే తీసి పెట్టిన. ఎందుకు అనుకుంటున్నారా, చూడండి. ఇది ఎందుకో సడన్గా నిన్న పిల్లలు వచ్చి కూర్చున్నారు, సడన్గా కిందికి పోయింది, మొత్తం డౌన్ అయిపోయింది. అసలు ఈ రూమ్లో ఎవరు పడుకోవట్లేదు కూడా, కిందనే పడుకుంటున్నాం. పిల్లలు అయితే ఎక్కడం దిగడం చేస్తున్నారు. ఈ నట్లు అనేది చాలా లూజ్గా ఉన్నాయండి. అంటే దీనికి వచ్చేసి దీని మేకులు లూజ్ ఉండిపోవడం వల్ల మొత్తం కింద పడిపోయింది. ఇంకా ఏంటంటే ఇరగలే. మా అదృష్టం ఏంటంటే పొద్దునైతే సెట్ చేశాను నేనే. ఇది ఫస్ట్ది ఏం చేశానంటే తీసి ఆ మేకులు దానికి కొట్టేసి తర్వాత ఇది ఎక్కించా. ఇట్లుంది. ఇక ఆడుకొని బాల్ కూడా ఇలా వేశారు. ఇంకా పక్కకైతే ఫ్లౌడ్ బెడ్ నిలబెట్టాను, తర్వాత ఫ్లౌడ్ వేయాలి మా ఆయన లేచినాక. చూడండి అంటుకుందో. ఇంకా కొద్దిగా అయితే తిరిగిపోయేది మా మంచం. మా మ్యారేజ్కి కొన్నాడు మా బాపు. మేమైతే బాపే అంటాం మా సైడ్ అయితే. ఇంకా మా మ్యారేజ్కి పెట్టిండు. తర్వాత మా చెల్లికి పెద్ద మంచం పెట్టిండు. మళ్ళీ నేనేమన్నా ఫీల్ అవుతానేమోనని నేనైతే ఫీల్ కాను, ఎందుకంటే మా డాడీ
మళ్ళీ నేనేమన్నా బాధపడతానేమో అనేసి మళ్ళీ నాకు డబల్ కాట్ చేయించిండు. డబల్ కాట్ 2 మంచాలు వస్తాయి కదా, ఆ డబల్ కాట్ పెద్దది చేయించిండు. అప్పుడు మేము చిన్న సింగిల్ రూమ్లో ఉండేసరికి అది సరిపోవట్లేదని మా మమ్మీ వాళ్ళకి ఇచ్చినాం. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టేసి వచ్చినాం. ఇక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే పెట్టేసి వచ్చినాం. అప్పుడు మాకు 2 రూమ్లే, ఆ 2 చిన్న రూమ్స్ అనేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టినాం. అమ్మ వాళ్ళ ఇల్లు కట్టినాక, ఇల్లు కట్ట ముందుకే ఇచ్చేసి వచ్చినాం. తర్వాత ఇల్లు కట్టినాక కూడా అందులోనే ఉండిపోయింది. ఇప్పుడైతే మేము వేరే రూమ్లకు షిఫ్ట్ అయిపోయినాం. డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాం, దాంట్లోకి షిఫ్ట్ అయిపోయినాం. ఈ మంచమే వాడుతున్నాం ప్రజెంట్ అయితే. మేము తర్వాత ఇల్లు కొనుక్కున్నాక అప్పుడైతే చూస్తాం. అయితే మ్యాటర్ ఏంటంటే ఈ మంచం మా పెళ్ళికి పెట్టారు. మా పెళ్ళికి పెట్టింది మా దగ్గరే ఉంది. తర్వాత చెల్లెకి పెద్ద మంచం పెట్టారు. నేనేమన్నా బాధపడతానేమోనని మా బాబు మళ్ళీ నేను అడగకుండానే మళ్ళీ వేరే మంచం తీసుకున్నాడు. చెల్లె లాంటిదే తీసుకున్నాడు. ఫ్యాన్ వేస్తే సౌండ్ వస్తుందని నేను ఫ్యాన్ వేయకుండా మాట్లాడుతున్నా, చెమటలు వస్తున్నాయి. అయితే వచ్చి మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయిపోయింది. బాధపడతానేమో అనేసి మళ్ళీ నాకు కూడా నేను అడగకపోయినా నాకు కూడా డబుల్ కట్ చేయించిండు. మళ్ళీ చేయించగా మాకు సరిపోక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే పెట్టినాం. ఇదైతే ఇక మా పెళ్ళి గుర్తు. ఇప్పుడైతే కొద్దిగా అట్లా పోయింది. మా మమ్మీ వీడియో మాత్రం చూస్తే మాత్రం కంపల్సరీ ఫోన్ చేసి తిడుతుంది, నాకు తెలుసు. ఇంకా మరి ఏం చేస్తాం, తిట్టినా కానీ చేసేది ఏం లేదు. ఎందుకంటే అది పిల్లలు ఆడుకుంటుంటే అది కొద్దిగా పుచ్చు పట్టినట్టు అయ్యి అది కొద్దిగా ఎగిరి దునికినా ఆగట్లేదు, గట్టిగా ఫిట్ చేయలేక. దాని మంచానికి అయితే ఇంత స్టోరీ ఉంది. అదైతే ఎందుకో చెప్పాలనిపించి చెప్పిన. ఇప్పటికీ కూడా మా బాబు అయితే మేము అడగకుండానే ఏదైనా కొనిస్తాడండి. మా చెల్లెకైనా, నాకైనా, నా పిల్లలకైనా. మా బాబు నాకు నా నాన్నగా మా నాన్నకి నేను కూతురుగా, మా బాబు కూతురుగా పుట్టడం అయితే నా అదృష్టం. ఈ వీడియో అయితే మా అమ్మ చూస్తే మాత్రం డెఫినెట్గా ఏడుస్తుంది. ఏడ్చినా ఏడవపోయినా, ఎందుకంటే ఏడుస్తుంది నాకు తెలుసు. మేమైతే చాలా ఇన్నోసెంట్స్ మా ఫ్యామిలీలో. మా చెల్లైనా, నేనైనా, మా బాబు అయినా చిన్నదానికి ఫీలింగ్స్ అనేది వస్తుంది. ఇప్పుడు చెప్తుంటేనే నాకు ఏడుపు వస్తుంది. అట్లా మా బాబు గురించి నేను చెప్పలేనిది అది. ఓకేనా, నాకు అసలు ఆగం కూడా అయితే ఆగట్లేయండి. ఇదైతే మంచానికి అయితే ఇంత స్టోరీ ఉంది. నేనైతే మళ్ళీ మా ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మా అమ్మని, మా బాబుని, మా చెల్లెకి మ్యారేజ్ అయిపోయింది. మా చెల్లెని ఇట్లయితే చూపిస్తాను తర్వాత. ఫస్ట్ అయితే మా అమ్మని, మా బాబుని అయితే ఇంటికి వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాను. మంచానికి అయితే అది స్టోరీ ఇట్లా కాలింగ్ అయితే ఉన్నది. తర్వాత అయితే ఇంకా ఫ్లవర్ ఎక్కించి పరుపు అయితే వేస్తాం. ఆయన ఇంట్లో పడుకోవట్లేము, ఉడకపోస్తుంది అనేసి హాల్లోనే పడుకుంటున్నాం. కంటిన్యూ చేస్తాం వీడియో. ఎట్లా సైకిల్ మించి పడ్డావా? ఓ కడిగినట్టున్నావుగా కాలు, పసు పెడతారా? అప్పటి నేను చెప్తాను, ఇలా హాలిడే వచ్చింది కానీ అసలు ఇంటి దగ్గరే ఉండట్లే. నేను చెప్తానే ఉన్నా, పొద్దుటి నుండి సతాయిస్తూ ఉన్నారు. ఒకటే ఏదో ఒకటి చేసుకుంటారని. ఎట్లా పడ్డావు అసలు? అటు ఎందుకు పోయినా రోడ్డు సైడ్ బెడ్ మంటదా మరి? ఏమేమి మండుతుందా? మండుతుంది తల్లి. అందుకే ఈ స్నానం చేసి ఇంట్లో ఉండమంటే ఏమన్నా ఉంటున్నావు అసలు ఒక్క దగ్గర? ఏమైంది? మండుతుందా? మోర్చుకో మరి, నువ్వు చేసుకునే దానికి ఏం చేయలేవు. మళ్ళీ ఎటు వేటకి వెళ్తున్నావా? మళ్ళీ పోతున్నావా? ఏడిపోయారంటే వీడియో ఆన్ చేయగానే నవ్వు వస్తుంది. ఇప్పటిదాకా సీరియస్ ఉన్నాడువి. ఎవరు జున్నేనా గుంజిని? తెలివి ఎక్కువ అవుతుంది అందుకే కదా.
సరే చైనే లేదు అయినా ఒకటే ఆడిస్తూ ఉన్నారు. బోకు బయటికి, డాడీ లేపుతా మరిగా. మమ్మీ బాగుంది మమ్మీ, ఇంకో ఈడ కూడా. ఇంకెక్కడ? ఓ పండు, ఏంది పండు ఇదంతా? ఇది చూపిలే నాకు అసలు. మండుతుందా? ఇంతసేపు చూపిలే కాలుకు, ఒక్క కాలుదే చూపించిండు, ఇంకో కాలుది చూపిలే. ఇప్పుడు ఏడుస్తుండు చూడు, నా ఎత్తున్నాడు, నన్ను పట్టుకో ఏడుస్తుండు. గొద్దులే గొద్దులే ఎక్కడ చేస్తుండు ఇంకో అబ్బాయి. స్నానం చెప్పేళ్ళు. సాయంత్రం ఇంకా సాయంత్రం కాలేదా? ఉడకపోస్తుందిగా, మార్నింగ్ చేశారు కానీ మొత్తం జిడ్డు జిడ్డు అయిపోయాను. కూర అయితే దగ్గరకు వచ్చింది, కారం ఉప్పు అన్నీ వేసుకున్నా. ఇక కోడిగుడ్లు ఒక గిన్నెలో కొట్టుకొని అయితే వేసుకుంటా. ఏగానే గంట పెట్టి కలపకూడదండి, నీచు వాసన వస్తుంది. కాసేపు అయితే మూత పెట్టి స్లోలో పెట్టుకొని ఉడికించుకోవాలి. దగ్గర పడ్డాక మొత్తం కలిపెట్టుకోవాలి. కూర అయితే రెడీ అయిపోయింది. కిచెన్లో అయితే మీకు ఈ టిప్ ఉపయోగపడుతుందని నేనైతే మీకు చూపిస్తున్నాను. మనకి ఇంట్లో సాధారణంగా బల్లలు ఉంటాయి, కానీ కిచెన్లో కూడా ఒక్కొక్కసారి మనం సతాయిస్తూ ఉంటాయి బల్లులు అనేటివి. అయితే ఇది టిప్ అయితే అందరికీ ఉపయోగపడుతుందని నేనైతే చెప్తున్నాను. నాకైతే ఈ మధ్యలో బాగా తరచుగా అయితే బాగా బల్లులు వస్తున్నాయి. చిన్న చిన్న పెద్ద పెద్ద బల్లులన్నీ చిన్న పిల్లలై చేసేసాయి. అవన్నీ పిల్లలన్నీ ఇట్లాంటి సందులల్లో, ఇట్లా చెట్ల దగ్గర, ఇట్లా కిటికీల పక్కన, ఇట్లా పక్కన అన్నీ సతాయిస్తున్నాయి అనేసి నేను మొత్తం ఏం చేశానంటే ఇంకా ఇలా పెట్టుకున్నాను. సైడ్స్ ఎమ్మటి అయితే పెట్టుకున్నాను. ఇంకో అక్కడ పెట్టాను. పెట్టిన దగ్గర రోజైతే నన్ను సతాయిస్తాయి, కానీ ఈ ఒక 2 days 4 days నుంచి అయితే అస్సలు రావట్లేదు. ఈ టిప్ మీకైతే ఉపయోగపడుతుంది అనేసి అయితే మీకు చెప్తున్నాను. ఓకేనా?